సో, ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్‌లో ఏంటి అనేది వాట్ ఎగ్జాక్ట్‌లీ ఏం చేస్తారనంటే 6 పిల్లర్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేవి మనం హ్యాండిల్ చేస్తాము. ప్రతి పిల్లర్‌కి ఒక ప్రిస్క్రిప్షన్ లాగా వెళ్తుందండి. ఫస్ట్ పిల్లర్ వచ్చేసి డైట్. డైట్‌లో వచ్చి ప్రిస్క్రిప్షన్ అనేది హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ న్యూట్రిషన్ అనేది ప్రాక్టీస్ చేస్తాము. సో, ఆ విధంగానే పేషెంట్‌కి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఎక్సర్సైజ్ అండి. సో, ఎంత ఎక్సర్సైజ్ అనేది మనిషికి అవసరము, ఏ ఎక్సర్సైజ్ ద్వారా ఏ విధంగా చేస్తే మన డిసీజ్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ఎంతవరకు పాసిబిలిటీ అనేది రిసర్చ్ ఏం చెప్తుంది, మనం ఎంతవరకు ఇవ్వచ్చు అనేది కూడా ఒక ప్రిస్క్రిప్షన్ లాగా ఇస్తున్నాము. దాని తర్వాత వచ్చేసి మీకు స్ట్రెస్ మేనేజ్మెంట్ తోటి కూడా మీ డిసీజ్ అనేది ఎంతవరకు కంట్రోల్ తేవచ్చు, దాని తర్వాత అక్కడి నుంచి వెనక్కి ఎట్లా తీసుకెళ్ళొచ్చు అనేది పాసిబుల్ అనేది మనం ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో, అది కూడా మనకు ఒక ప్రిస్క్రిప్షన్ లాగా వెళ్తుంది. స్ట్రెస్ తర్వాత ఉంది స్లీప్ అండి. రెస్టోరేటివ్ స్లీప్ అనే మాట అనే దానికి ఏంటంటే 7-9 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది కంప్లీట్ అవుతే తప్ప మనకి ఆ స్లీప్ వల్ల లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఈ క్రానిక్ డిసీజెస్‌కి రిలేట్ అవుతున్నాయి. దాని తర్వాత వచ్చేసి సోషల్ కనెక్టివిటీ. అంటే మనం ఒంటరిగా ఉండేవాళ్ళ కన్నా సో, ఇట్లాంటి చాలా రిసర్చ్‌లో లివింగ్ అలోన్ కన్నా ఒక సోషల్ గ్రూప్‌తో కనెక్టివ్ ఉండడం. అది మన రిలేటివ్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఏ విధంగా అయినా గానీ ఒక గ్రూప్‌తో కనెక్టివ్ ఉండే వాళ్ళలో గూడా ఈ క్రానిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువగా ఉందని రిసర్చ్ చెప్తుంది. తర్వాత లాస్ట్‌కొచ్చేసి అవాయిడింగ్ రిస్కీ సబ్స్టెన్సెస్ అంటే మన దుర్వ్యసనాలు, ఈ హ్యాబిట్స్ అనేవి ఇదివరకన్నా అనేది స్మోకింగ్, ఆల్కహాల్ లేకపోతే మారిజునా ఇట్లాంటి అయినా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సబ్‌స్టెన్స్ అబ్యూస్ అనేది ఉండేది. బట్ ఇప్పుడు వన్ మోర్ అడిక్షన్ న్యూ ఈస్ యాడెడ్ ఈస్ అడిక్షన్ టు టీవీ స్క్రీన్. సో, దానివల్ల ఉండే నష్టాలు మనకి చాలా ఉన్నాయి. వీటన్నిటి నుంచి మనం వి ఆర్ ఏబుల్ టు అంటే ఈ లైఫ్ స్టైల్ అయితే ఈ 6 పిల్లర్స్ నేను మీకు చెప్పినవి ఉన్నాయో, దాన్ని ప్రతి లెవెల్‌లో మనం హ్యాండిల్ చేసుకోగలిగితే, మన డిసీజ్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దాన్ని వెనక్కి తీసుకెళ్ళొచ్చు. మన పేరెంట్స్‌కి ఒకవేళ చాలా మట్టుకు ఏంటంటే పేషెంట్స్ వచ్చేవాళ్ళు మా ఫ్యామిలీ హిస్టరీ అడుగుతామండి. పేరెంట్స్‌లో బీపీ ఉందా? షుగర్ ఉందా? మీకు కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉన్నాయా? అని అడుగుతా ఉంటాం. సో, పేరెంట్స్‌కి ఒబెసిటీ ఉందా? ఇయన్నీ ఎందుకు అడుగుతున్నామనంటే ఆ జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ వచ్చే వరకు ఆ ప్రాబ్లమ్స్ మనకి ఇంకా 10 ఏళ్ళు తొందరగానే వచ్చే అవకాశం ఉంది. సో, అండ్ ప్రిడిక్షన్ అంటే ముందుగానే వస్తాది అని మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం దాని పరంగా. సో, మనం ఇది ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అనంటే, ఈ ఫ్యామిలీ నుంచి వచ్చేవి జెనెటికల్ డిజార్డర్స్ ఏవైతే ఉందో, దీనికి సొల్యూషన్ ఏంటంటే, మన లైఫ్ స్టైల్ ద్వారా మనం లైఫ్ స్టైల్‌ని మోడిఫై చేసుకుంటే, ఈ జీన్స్‌ని కూడా వాటి మేనిఫెస్టేషన్‌ని కూడా మనం మోడిఫై చేయొచ్చు.